హాయ్. హలో. వెల్కమ్ టు మై ఛానల్ 'శంకర్ విలాగ్స్'. సో, ఈరోజు మనం కంటిన్యూషన్ ఆఫ్ ది లాస్ట్ ప్రీవియస్ సెషన్ అండి ఇది. మనం లాస్ట్ చదువుకున్న 2.62 కదా! ఆ 2.62 కంటిన్యూషన్ ఇది 2.63. సో, ఫస్ట్ మీరు అది చూసిన తర్వాత ఇది మనం రీడ్ చేయాలి. అంటే దా దా ఇది ఈ 2 మనం ఫాలోయింగ్‌గా మనం సక్సీడింగ్‌గా ఒకటేసారి రీడ్ చేస్తే బావుంటుంది. సో, 2.62లో ఏంటంటే మనకి క్లోజ్‌నెస్ నుంచి అటాచ్‌మెంట్ డెవలప్ అవుతుంది. ఆ అటాచ్‌మెంట్ నుంచి డిజైర్ డెవలప్ అవుతుంది. సో, డిజైర్ నుంచి మనకి యాంగర్ డెవలప్ అవుతుంది. సో, అది మనము 2.62లో చూసాం. ఇప్పుడు 2.63 చూద్దాం. ఫస్ట్ రిసైటేషన్ చదివేసి, నెక్స్ట్ కామెంటరీ, నెక్స్ట్ ఎక్స్‌ప్లనేషన్ అలా చూద్దాం. ఓకే. ఫస్ట్ రిసైటేషన్ చూద్దామండి. క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతివిషభ్రమ స్మృతిం భ్రాశద్బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఇంకొకసారి మనం మళ్ళీ రిసైటేషన్ చూద్దామండి. క్రోధాద్భవతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రాశద్బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఇప్పుడు మనము ట్రాన్స్లేషన్ చూద్దాం. ఫ్రమ్ యాంగర్ అరైజెస్ sheer foolishness. Foolishness leads to confusion in memory. Confusion in memory leads to destruction of intellect. That is power of knowledge. And on destruction of intellect, this man falls from his state. సో ఇక్కడ ఏమంటారంటే మనము ఆ యాంగర్ వల్ల మనకి ఏమవుతుంది, అంటే మనం ఆల్మోస్ట్ సిల్లీగా అవుతాం. మనం లాస్ట్ వర్స్ ఏం చదువుకున్నాం, మనం ఒకసారి యాంగర్ డెవలప్ అవుతే డిజైర్ నుంచి యాంగర్ డెవలప్ అవుతుంది. సో ఇక్కడ ఏంటి, యాంగర్ నుంచి ఒకసారి యాంగర్ డెవలప్ అవుతే మనం చాలా విపరీతంగా ప్రవర్తిస్తాం. అదేంటంటే ఎదుటి వాళ్ళకి చాలా ఫూలిష్ గా ఉంటుంది. ఓ వీడేంటి ఇలా ప్రవర్తిస్తున్నాడు అని ఫూలిష్నెస్ గా థింక్ చేస్తారు. ఫూలిష్నెస్ లీడ్స్ టు కన్ఫ్యూషన్ ఇన్ మెమొరీ. సో ఈ ఫూలిష్నెస్ ఏంటంటే మనకి కన్ఫ్యూజన్ స్టేట్ క్రియేట్ అవుతుంది మెమొరీలో. కన్ఫ్యూజన్ ఇన్ మెమొరీ లీడ్స్ టు డిస్ట్రక్షన్ ఆఫ్ ఇంటలెక్ట్. సో ఈ కన్ఫ్యూజన్ వల్ల మనకి ఇంటలెక్ట్ అంటే బుద్ధి అంటే మనం ఎప్పుడైనా దేనైనా జడ్జ్ చేస్తాం కదా, లేదంటే మనం ఎప్పుడైనా దేనైనా అనలైజ్ చేస్తాం, దాన్ని ఇంటలెక్ట్ అంటాం. సో అది మనం కంప్లీట్ గా మనకి డిస్ట్రక్షన్ అయిపోతుంది. అంటే మనకు పనిచేయదు. ఇంకా అది ఆ బుద్ధి అనేది మనకు పనిచేయదు. దట్ ఈస్ పవర్ ఆఫ్ నాలెడ్జ్ అంటాం. ఇప్పుడు ఒక నాలెడ్జ్ సంపాదించుకోవాలంటే మనం దాని గురించి తెలుసుకుంటాం. సో ఆ నాలెడ్జ్ మనకి కంప్లీట్ గా ఇంకా ఈరేజ్ అయిపోతుంది అనమాట. ఆ స్టేట్ కి వెళ్ళిపోతాం. అండ్ ఆన్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఇంటెలిజెన్స్ దిస్ మ్యాన్ ఫాల్స్ ఫ్రమ్ హిస్ స్టేట్. ఎప్పుడైతే బుద్ధి డిస్ట్రక్ట్ అయిపోతుందో ఆ మనిషి ఇంకా వాడు ఆ మెటీరియల్ వరల్డ్ లోనే ఉండిపోతాడు. ఇంకెప్పటికీ వాడు పైకి రాలేడు. సో డిస్ట్రక్షన్ ఆఫ్ ఇంటెలెక్ట్ అనేది ఎప్పుడు అవ్వకూడదు. ఎప్పుడైతే డిస్ట్రక్షన్ ఆఫ్ ఇంటెలెక్ట్ అవుతుందో వాడు యానిమల్ కిందనే లెక్క. యానిమల్ కన్నా ఇంకా దారుణం. అంటే అది చెప్తున్నారు అనమాట. ఇది మనం ఎక్స్ప్లెయిన్ చూద్దాం. When a person becomes angry, the ability to see things as they truly are gets disturbed. Anger clouds judgment and creates a false perception of people, situation, and even oneself. అంతే కదా, ఒకసారి మనకి యాంగర్ ఒకసారి వచ్చిందనుకోండి, మనకి కనిపించింది అదేంటో మనం మనం కరెక్ట్ గా మనకి ఆ ఆ ట్రూత్ఫుల్నెస్ కూడా మనకి బ్లైండ్ అయిపోతుంది. అంటే మనము ఆ ట్రూత్ఫుల్ ని కూడా మనము వేరే రకంగా మార్చి చెప్తాం. అంటే ఆ యాంగర్ అంత పవర్ఫుల్ అన్నమాట. మన ఎందుకంత పవర్ఫుల్ అంటే మన ఇంటలెక్ట్ ని కవర్ చేస్తుంది. మన బుద్ధిని మొత్తాన్ని ఒక కవరింగ్ ఇచ్చేస్తుంది. అంటే మన బుద్ధిని కవర్ ఇవ్వడం అంటే మన బుద్ధిని పని చేయకుండా చేస్తుంది.
అసలు మనకు ఇంక బుద్ధి ఉండదు అని చెప్తున్నారు ఇక్కడ. ఒక్కసారికి నాకు కోపం వస్తే మనకనేది మన ఇంటెలెక్ట్ అనేది పని చేయదు. దానివల్ల ఏమవుతుంది? మనకు అన్ని ఫాల్స్ పర్సెప్షన్ లాగా అర్థమవుతాయి. ఫాల్స్ పర్సెప్షన్ అంటే మీరు ఎవరిని చూసినా, మీరు ఏ సిచ్యువేషన్ లో ఉన్నా, లేదా మీ అంతకు మీరు ఇవన్నీ మీరు తప్పుగా అర్థం చేసుకుంటారు. అన్ని తప్పుగా అర్థం చేసుకొని అన్ని తప్పు జడ్జిమెంట్స్ మీరు ఆ, మీరు మీలో అవి ఏర్పడతాయి. అన్ని ఫాల్స్ పర్సెప్షన్స్ అన్నమాట. అవన్నీ ట్రూ కాదు అని చెప్పారు. ఇన్ దిస్ డిస్టర్బ్డ్ స్టేట్ వన్ కెనాట్ డిస్టింగ్విష్ బిట్వీన్ రైట్ ఆర్ రాంగ్ ఆర్ బిట్వీన్ వాట్ ఈస్ బెనిఫిషియల్ అండ్ వాట్ ఈస్ హార్మ్ఫుల్. సో ఈ స్టేట్ లో ఎప్పుడైతే ఉన్నాడో మనిషి డిస్టర్బ్ స్టేట్ లో, అంటే బుద్ధి ఎప్పుడైతే పనిచేయదో, వాడికి ఇంకా తప్పు తెలీదు, రైట్ తెలీదు. అలాగే వాడికి ఏది అడ్వాంటేజ్ తెలియదు, ఏది బెనిఫిషియల్ తెలియదు, ఏది హార్మ్ఫుల్ లో తెలియదు. అంటే వాడికి ఇంకా కంప్లీట్ గా వాడు లాస్ ఆఫ్ ఇంటలెక్ట్ అవుతాడు. వాడికి ఇంకా బుద్ధి పని చేయకపోతే ఇవన్నీ జరుగుతాయి అనమాట. ఇవన్నీ చాలా డేంజరస్. దిస్ స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఈజ్ వాట్ ఈజ్ రిఫర్డ్ టు ఎస్ డెల్యూషన్. ఈ డెల్యూషన్ అనేది ఏంటంటే చాలా డేంజరస్ క్రిటికల్ స్టేజ్. ఇవి యాక్చువల్ గా మెంటల్ డిసీజెస్. ఇది మెంటల్ డిసీజెస్ లో ఇది ఒక కేటగిరీ కింద వస్తుంది డెల్యూషన్ అనేది. సో ఇది మామూలుగా మనంతా మనం తెప్పించుకోవాలంటే ఈ కోపం వల్ల మనం తెప్పించుకోవచ్చు. అతి కోపం, చాలా భయంకరమైన కోపం తెచ్చుకుంటే మనకి కూడా లాస్ట్ స్టేజ్ ఏంటంటే డిల్యూషన్ అది. సో ఈ డిల్యూషన్ అనేది ఏంటంటే మనలో అన్ని తప్పులు మనం క్రియేట్ చేసుకుంటాం. మనలో ఉన్న వరల్డ్ అంతా ఒక ఫాల్స్ వరల్డ్ అని క్రియేట్ చేసుకుంటాం. అది చాలా డేంజరస్. సో డెల్యూషన్ లో పడకూడదు మనం ఎప్పటికైనా. డెల్యూషన్ అనేది ఒక మైండ్, ఒక మాయ క్రియేట్ చేస్తుంది. నువ్వు చూసేదంతా ఒక తప్పు కింద నోట్ చేసుకుంటుంది. సో అది డెల్యూషన్. ఇంటెలిజెన్స్, బుద్ధి ఈస్ ద ఇన్నర్ ఫ్యాకల్టీ దట్ హెల్ప్స్ అస్ రీజన్, డిసైడ్ అండ్ యాక్ట్ వైజ్లీ. సో ఇంటెలెక్ట్ అనేది మనకి కరెక్ట్ గా అది జడ్జ్ చేస్తుంది, అలాగే మనల్ని రీజనింగ్ చేస్తుంది, అలాగే మనల్ని డిసైడ్ చేస్తుంది, అలాగే మనల్ని ఎప్పుడైనా కరెక్ట్ గా మనల్ని డెసిషన్ పైన యాక్ట్ చేస్తుంది. ఏదైనా మనం యాక్షన్ చేసుకోవాలన్నా కరెక్ట్ గా అది యాక్ట్ చేసుకునే టూల్ ఏంటి అంటే ఇంటలెక్ట్. మనం ఎక్కడికి వెళ్ళినా కరెక్ట్ గా మనం అనలైజ్ చేసి మనం ఒక యాక్షన్ తీసుకోవాలంటే ఒక ఇంటలెక్టే మనకి టూల్. సో వెన్ ద మెమరీ ఈస్ డిస్టర్బ్డ్, ఇంటెలిజెన్స్ లూజెస్ ఇట్స్ ఫౌండేషన్. సో ఒక్కసారి మెమరీ ఎప్పుడైతే మనకి డిస్టర్బ్ అయిందో, లేదా మెమరీ అనేది ఇరేజ్ అయిందో, ఇంకా మనకి బుద్ధి అనేది ఫౌండేషన్ ఇంకా పోతుంది. సో అందుకే మనకి ఎప్పుడుకైనా మెమరీ అనేది కొద్దిగానే ఉండాలి. ఆ మెమరీ వల్లే మనకి ఇంటెలిజెన్స్ అనేది కొద్దిగా బలంగా ఉంటుంది అనమాట. సో వితౌట్ క్లారిటీ అండ్ మోరల్ గ్రౌండింగ్, ద ఇంటెలెక్ట్ బికమ్స్ వీక్ అండ్ అనేబుల్ టు మేక్ సౌండ్ డెసిషన్స్. సో వితౌట్ క్లారిటీ అండ్ మోరల్ గ్రౌండింగ్, సో దీనివల్ల ఏంటంటే క్లారిటీ ఉండదు. సో ఫౌండేషన్ ఒకసారి పోతే మనకి మోరల్ గ్రౌండింగ్ అంటే ఆ ఫౌండేషన్ లెవెల్ అనేది మనకి పోతుంది, ఆ గ్రౌండ్ అనేది. సో ఇంటెలెక్ట్ అప్పుడు ఏమవుతుంది? వీక్ అయిపోతుంది అండ్ అనేబుల్ టు మేక్ కరెక్ట్ డెసిషన్స్ తీసుకోలేము. ఏ పర్సన్ మే జస్టిఫై రాంగ్ యాక్షన్స్, మిస్ఇంటర్ప్రెట్ సిచ్యువేషన్స్ ఆర్ ఫెయిల్ టు అండర్స్టాండ్ కాన్సిక్వెన్సెస్. సో అప్పుడు మనిషి అప్పుడు ఆబ్వియస్ గా మనిషి ఏంటి, రాంగ్ యాక్షన్స్ చేయొచ్చు. అంటే ఐ మీన్ జస్టిఫై చేస్తాడు. హీ కెన్ జస్టిఫై రాంగ్ యాక్షన్స్. అంటే అది తప్పు, ఆ తప్పు చేసే పని కూడా ప్రోత్సహిస్తాడు. సో అది ఇంటెలెక్ట్ చేసే పని. అది ఎప్పుడవుతుంది? ఎప్పుడైతే ఇంటెలెక్ట్ అనేది పోతుందో, ఎప్పుడైతే అది ఫాలో అయిపోతుందో, ఎప్పుడైతే డిస్ట్రాక్ట్ అవుతుందో, ఈ పనులన్నీ చేస్తాడు. ఈ రాంగ్ యాక్షన్స్ ని కూడా అది కరెక్ట్ అంటాడు. అలాగే మిస్ఇంటర్ప్రిట్ సిచ్యువేషన్స్ ని తప్పుగా అర్థం చేసుకోవడం, అలాగే ఫెయిల్ టు అండర్స్టాండ్ కాన్సిక్వెన్సెస్, అంటే దీనివల్ల ఏంటి రిజల్ట్ అనేది కూడా తప్పుగా అండర్స్టాండ్ చేసుకుంటాడు. వన్స్ ద గైడింగ్ ఇంటెలెక్ట్ ఈజ్ లాస్ట్,
ఏ పర్సన్ బికమ్స్ కంట్రోల్డ్ బై ఇంపల్సెస్, డిజైర్స్ అండ్ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్. సో ఎప్పుడైతే మనకి బుద్ధి అనేది పోతుందో, ఈజ్ లాస్ట్. ఏ పర్సన్ బికమ్స్ కంట్రోల్డ్ అంటే ఎప్పుడైతే బుద్ధి పోతుందో ఇంకా కంపల్సరీ ఆడికి అతనికి ఆ, ఏంటి కంట్రోల్, ఏంటి మన వాడికి ఫోర్స్ అంటే లైఫ్ ఫోర్స్, ఇంపల్స్ అంటే వాడిలో ఉన్న ఏదైతే అనుకుంటాడో వాడి ఫోర్స్ గా అది ఒకటి, ఇంపల్సెస్ ఒకటి, డిజైర్స్ ఒకటి, కోరికలు ఒకటి, అలాగే ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్ బయట నుంచి వాడికి ఏంటి అట్రాక్ట్ అవుతున్నాయో అవి. Instead of rising towards self-control and inner growth, the individual falls deeper into the cycle of material attachments, disappointments, and suffering. సో దీనివల్ల ఏంటంటే సెల్ఫ్ కంట్రోల్, ఇన్నర్ గ్రోత్ మా ఇవి కాకుండా ఇవి ఎలాగో అతనికి రావు. ఈ సెల్ఫ్ కంట్రోల్ అండ్ ఇన్నర్ గ్రోత్ ఇవి ఎలాగో రావు. అతను ఏ స్టేజ్ కి మారిపోతాడంటే మెటీరియల్ అటాచ్మెంట్స్ కి, అంటే అతను మెటీరియల్ కి మాయకి చాలా చాలా దగ్గరలో ఉండి ఇంకా ఆ సైకిల్లోనే తిరుగుతూ ఉంటాడు. అటాచ్మెంట్ లో, ఆ మెటీరియల్ అటాచ్మెంట్స్ లోనే ఆ సైకిల్లో తిరుగుతూ ఉండి, అలాగే చాలా సఫర్ అవ్వి, అలాగే డిసప్పాయింట్మెంట్స్ ఫేస్ చేస్తాడు. ద స్పిరిచువల్ పాత్ బికమ్స్ అబ్స్క్యూర్డ్ అండ్ లైఫ్ బికమ్స్ గవర్న్డ్ బై అన్కంట్రోల్డ్ ఇమోషన్స్ అండ్ రియాక్షన్స్. సో ఇంకా స్పిరిచువల్ పాత్ అనేది కంప్లీట్ గా అతనికి అబ్స్క్యూర్, ఇంకా అనిపించదు. ఇంకా అతను స్పిరిచువల్ అనేది ఇంకా క్వశ్చన్ లేదు ఇంకా అతనికి, ఇంకా క్వశ్చన్ మార్క్ అనమాట. సో కంప్లీట్ గా కవర్ అయిపోతుంది. అండ్ లైఫ్ బికమ్స్ గవర్న్డ్ బై అన్కంట్రోల్డ్ ఇమోషన్స్. సో కంప్లీట్ గా ఆ లైఫ్ అంతా అతను ఇమోషన్స్ తో బతుకుతాడు, అలాగే రియాక్షన్స్ అని. ఈ ఇమోషన్స్ అండ్ రియాక్షన్స్ చాలా చాలా డేంజరస్. ఇవి ఎప్పుడైతే లైఫ్ ని కంట్రోల్ చేస్తున్నాయో మన లైఫ్ కంప్లీట్ గా మనల్ని మనమే డిస్ట్రక్షన్ చేసుకున్నట్టు లెక్క. సో ఇవన్నీ మనం యాంగర్ నుంచి మనకి ఏంటి పోతుంది అనేది చూసాం కదా. ఫస్ట్ మైండ్ అనేది కంట్రోల్లో వెళ్ళిపోతుంది. దాని తర్వాత బుద్ధి అనేది డిస్ట్రక్షన్ అవుతుంది, మెమొరీ అనేది పోతుంది. సో మళ్ళీ దాని ద్వారా జడ్జిమెంట్స్ అవన్నీ మనం చేయలేము. సో అందువల్ల మనకి ఈ ఇమోషన్స్ కంట్రోల్ అవుతాయి. ఇమోషన్స్ అండ్ రియాక్షన్స్ ద్వారా మన లైఫ్ కంట్రోల్ అవుతుంది. ఎప్పుడైతే ఇవి మనల్ని కంట్రోల్ చేస్తున్నాయో మన లైఫ్ అనేది కంప్లీట్ గా డిస్ట్రక్షన్ అవుతుంది. దిస్ ఈస్ కాల్డ్ ఫాలింగ్ బ్యాక్ ఇన్ టు ద మెటీరియల్ పూల్. అంటే మళ్ళీ మనం మెటీరియల్ వరల్డ్ కి వచ్చినట్టే. మనకి ఎలాగో ఇంకా స్పిరిచువల్ వరల్డ్ అనేది మనం ఆ స్టేజ్ లో ఇంకా అతను అబ్స్క్యూర్ అయిపోతుంది. అంటే అతను స్పిరిచువల్ వరల్డ్ అనేది కంప్లీట్ గా లాస్ అవుతాడు. ప్లస్ అతను ఆ స్పిరిచువల్ వరల్డ్ కూడా ఇంకా వెళ్ళలేడు. సో కంప్లీట్ గా మెటీరియల్ వరల్డ్ లో ఇంకా తిరుగుతూ ఉంటాడు, మెటీరియల్ పూల్ లో. సో ఏ స్టేట్ ఆఫ్ రిపీటెడ్ మిస్టేక్స్. అతను ఎన్ని మిస్టేక్స్ చేసినా కూడా అది ఇంకా వాడికి ఇంకా అక్కడే తిరుగుతూ ఉంటాడు. రిపీటెడ్ మిస్టేక్స్, సారో. అతను ఇంకా మళ్ళీ సారో అంటే దాని వల్ల ఏంటి బాధ వస్తుంది ఆబ్వియస్ గా. ఆ సారో అంటే మీకు సాడ్నెస్, డిసప్పాయింట్మెంట్ వస్తూనే ఉంటాయి. అలాగే బాండేజ్. ఈ బాండేజ్ అనేది చాలా చాలా డేంజరస్. ఈ బాండేజ్ అనేది మెటీరియల్ వరల్డ్ లో మనం పెట్టుకున్నాం అనుకోండి, మన లైఫ్ అనేది చాలా చాలా డేంజరస్ అండ్ వెరీ వెరీ రిస్కీ పొజిషన్ లో ఉంటాం. ఈ బాండేజ్ ఏంటంటే మెటీరియల్ వరల్డ్ నుంచి మనం తొలగించుకోవాలి, డీటాచ్ అవ్వాలి. డీటాచ్ అయ్యి మనం స్పిరిచువల్ గ్రోత్ గా మనం ప్రోగ్రెస్ అవ్వాలి. బట్ ఎప్పుడైతే మనం ఈ యాంకర్ నుంచి ఇవన్నీ మనకు వస్తాయో ఈ బాండేజ్ కూడా మనకి డెవలప్ అవుతుంది. అలాగే సారోస్, అలాగే మిస్టేక్స్. సో ఇవన్నీ ఏంటి అంటే ఇవన్నీ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ది యాంగర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఈ యాంగర్ అనేది రాకూడదు. ఈ యాంగర్ అనేది ఎప్పుడైతే వచ్చిందనుకోండి, ఇవన్నీ మనకి ఫార్మ్ అయిపోయి మనమే లాస్ అయిపోయి మనం ఇంకా కంప్లీట్ గా ఫాల్ బ్యాక్ అయిపోతాం మెటీరియల్ వరల్డ్ కి. అది చాలా డేంజరస్ అని చెప్తున్నాను. సో టుడేస్ వర్స్ ఇదండి 2.63. సో ఈరోజు మనం ఈ సెషన్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాము. మళ్ళీ నెక్స్ట్ సెషన్ తో మంచి శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ.